ఈ చిత్రంలోని సన్నివేశాలు నిజ జీవితంలో జరిగిన సంఘటనలను ఆధారంగా చేసుకొని తీయడం జరిగింది. దయచేసి ఈ వీడియోను చివరి వరకు చూసి మీ యొక్క అమూల్యమైన మాటలను కామెంట్ రూపంలో తెలియజేయండి. సమాజంలో జరిగే చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఎన్నో జీవితాలు తారుమారవుతున్నాయి. అలాంటి సంఘటనలను తెలియజేసేదే ఈ చిన్న చిత్రం. నాన్నా నువ్వు నా తెరా ఎడిపోతాను తయారైన నా ఫ్రెండ్ మహేష్ గారి వాళ్ళు అనేది మ్యారేజ్ ఉందమ్మా. మా ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్తాను. మరి ఎలా వెళ్ళడానికి ఏమైనా ఎక్స్ పెట్టారా? పెట్టారు కానీ మేము బైక్ మీద వెళ్తున్నామమ్మా. బైక్ మీద ఎందుకు? వెహికల్స్ పెట్టిండ్రు కదా, అందరు కలిసి వెళ్ళొచ్చు కదా. ఏంటమ్మా నువ్వు మా ఫ్రెండ్స్ అందరం కలిసి గిఫ్ట్ తీసుకొని వెళ్దాం అనుకుంటే వెహికల్ లో వెళ్ళమంటావు? కాదురా, రోజులు అస్సలే మంచిగా లేవు, బైక్ మీద ఎందుకు? నాకు తెచ్చిలే అమ్మా. చెప్తే వినవు కానీ ఆ ఎలిమెంట్ అన్న తీసుకెళ్ళు, సరేనా? ఏందమ్మా నువ్వు, నేను వెళ్ళేది పక్క దేశం కాదు, మన పక్కనే కదా. అయినా నువ్వు ఎప్పుడు వెళ్తున్నా బాగా. ఒరే ఒరే చెప్పేది ఏంట్రా, జాగ్రత్త. హలో హలో మహేష్, ఎక్కడ్రా? అరే ఏంట్రా ఇంత లేటు? మనం వెళ్ళే లోపు పెళ్లి అయిపోయేలా ఉంది. కానీ నేను మన బాబీ జాబ్ దగ్గర ఉన్నారా, తొందర రాండ్రా నాయన. రాజేష్ గారు శివగారు వాళ్ళు వచ్చారా? వాళ్ళు కూడా వస్తున్నారు కానీ నువ్వు రారా ఫస్ట్. అరే ఏరా ఇంత లేట్ రా? నా గురించి వదిలే గాని ఇంతకి వీలెక్కడ, ఇంకా రాలేదా? అవో వస్తున్నారు. ఏరా ఇంత లేట్ ఏంట్రా? ఎప్పుడు లేట్ రారా? ఆ విషయం పక్కన పెట్టరా, పార్టీ ఏమైంది? అసలే మహేష్ కన్నా పెళ్లి ఎట్లుండాలి? ఏం మహేష్ మరి ఏం లేదా మరిగా? మహేష్ ఇంకేంటి 4 బిల్లు. అరే ఇప్పుడు ఎందుకు మా పెళ్లి దగ్గరికి వెళ్ళాలి? ఏంద్రా అట్లా అంటాను, మీ అన్న పెళ్లిగా తీసుకో. సరే సరేలే, నీ బాధ ఎందుకు కావాలి కానీ బాధ కాదు గీర్లే. ఎక్కడికి వెళ్తున్నారు బాబు? ఇలా అన్నయ్య పెళ్లి పెళ్లికి పోతాను. అవునా, నేను ఇది ఉన్నా బాబు. బాధ్యత పెళ్లి, బాధ్యత నా పెళ్లి. అక్కడికి వెళ్ళాగానే తాగొచ్చు కదా. అక్కడికి వెళ్ళి తాగితే వీళ్ళ బంధువులు చూస్తారు కానీ, అందుకే ఇక్కడే తాగి వెళ్ళిపోదామని. మందు తాగి బండి డ్రైవింగ్ చేసిన మంచిది కాదు కదా బాబు. మందు తాగి ఎందుకు బండి మీద? నిజమే కదా తమ్ముడు, మందు తాగి డ్రైవింగ్ చేయడం అవసరమా? పెద్దమని చెప్పి నిజమే కదా. ఏం కాదులే, బాగా తాగడం లేదు. మామూలు అడుగుతారా నేను పెళ్లి కాదు, లేకపోతే పెళ్లి అయిపోయినా తాగుతా పాండ్ర పోదాం. అడిగిపోయినా
రామ్ తల దెబ్బ తగిలిందా హాస్పిటల్ తీసుకోమని అంకుల్ రా. అరే నిజాన్ని అర్థమవుతుందారా? అంకుల్ చాలా దెబ్బలు తగిలినాయిరా. అరే నిజాన్ని అర్థమవుతుందారా? మనోనికి దెబ్బలు తగిలి సీరియస్గా ఉన్నాడు. ఇప్పుడు ఆయన తీసుకపోతే ఏదన్నా అయితే మన మీదకి వస్తుంది. అవసరం లేదు నాడు. ఏమైందిరా రాము? రాము శ్వాస ఆడట్లేదురా, చనిపోయినట్టున్నారా? అరే ఏం మాట్లాడుతున్నారా? దింపు చూద్దాం. హలో హలో ఆంటీ, నేను రాయేష్. రాజేష్ చెప్తున్నానా? రాముకు ఇక్కడ యాక్సిడెంట్ అయి చనిపోయాడు ఆంటీ. ఏంటిది? ఏం మాట్లాడతావు? తమ్ముడు రే, ఈ ఫోటోలు నాది ఎవరురా? పెద్దవాళ్ళు చెప్పిన మాటలు వినకుండా వెళ్ళి మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఒక కుటుంబాన్ని రోడ్డున పడేసిన వాళ్ళం అవుతాం. దయచేసి డ్రైవింగ్ చేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోండి. మీ ఆనందాల వల్ల వేరే కుటుంబ భవిష్యత్తు నాశనం చేసే వాళ్ళం అవుతాం. చూసారుగా ఫ్రెండ్స్, మా ఈ పొరపాటు షార్ట్ ఫిలిం మీకు నచ్చిందని మేము అనుకుంటున్నాము. ఇలాంటి మరెన్నో కంటెంట్ వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.